హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ముందు వీడియో అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా, ఇంకా నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అనమాట. రెండు బాగా లెంత్ అయిపోతాయి అని చెప్పి సపరేట్గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే వేరువేరుగా పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. ఎడిటింగ్ అది చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం పట్టిందనమాట. దానివల్ల వీడియో అయితే లేట్ అయింది. ఇంకా బ్లౌజ్ మనం కటింగ్ అదంతా కూడా ముందు పార్ట్లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ కటింగ్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. దానికోసం మెయిన్ క్లాత్ని మనం కింద వైపు కుండి, అంటే ఒరిజినల్ క్లాత్ అనేది శారీ తాలూకు ఒరిజినల్ క్లాత్ అనేది కిందకు ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మంచిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం నెక్ అదంతా కూడా రౌండ్ నుంచి స్టిచ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ మొత్తం స్టిచ్ చేశాక నేను ఎలా స్టిచ్ చేయాలనేది అయితే ఇక్కడ క్లియర్గా కూడా మీకు చూపిస్తున్నాను. అగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా, అక్కడ నెక్ నుండి స్టార్ట్ చేసి ఇలా ఈ చివరి నుంచి మళ్ళీ ఆ షోల్డర్ లైన్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేయండి లైనింగ్ పీస్తో సమానంగా. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇంకా మనము లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఈ బ్యాక్ బెల్ట్స్ అయితే ముందు స్టిచ్ చేసుకోవాలన్నమాట. రెండు పీసెస్ ఉంటాయి కదా, వీటిని అయితే జాయింట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలానే డబుల్ స్టిచ్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా టాప్ స్టిచ్ యాడ్ చేసి పైన అయితే ఈ విధంగా మధ్యలో వేసుకోండి, అప్పుడు మనకు స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా అయితే బ్యాక్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే ఈ లెంత్ సరిపోద్ది. మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొక పీస్ని కూడా స్ట్రైట్ పీస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బ్యాక్ పీస్ని అయితే మనం స్టిచ్ చేసిన ఆ స్టిచ్ అనేది పై వైపుకు ఉండేటట్టు పెట్టుకొని సైడ్ నుంచి ఒక సైడ్ని అయితే సన్నగా స్టిచ్ చేయండి అనమాట. ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఫోల్డ్ చేసి సన్నగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ స్టిచ్ చేసిన దాన్ని పై వైపుకి ఇలా పెట్టుకొని బ్లౌజ్ తాలూకా పార్ట్ అనేది ఒరిజినల్ సైడ్ ఈ విధంగా పైకి పెట్టుకొని ఒక సైడ్న ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకొని అయితే చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే క్లియర్గానే చూపించేసి అయితే చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చివరి వరకు దారం కట్ చేయకుండా మనం స్టిచ్ చేసిన దాన్ని ఈ విధంగా సైడ్కి తీసుకొని దానిపైన ఒక టాప్ స్టిచ్ని అయితే వేసుకోండి. మనం వేసుకునే ఈ స్టిచ్ కూడా మనకి శారీ బ్లౌజ్ ఉంది కదా, దాని మీద అయితే పడకూడదు. మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఆ బ్యాక్ బెల్ట్ ఏదైతే ఉందో దాని మీదే ఆ స్టిచ్ అనేది పడాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా ఏమైనా సైడ్ ఉంటే దాన్ని ఈ విధంగా బ్లౌజ్తో సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టిచ్ మనం లైనింగ్ పీస్ అనేది కనిపించకూడదు అనమాట. మనం ఈ జాయిన్ చేసిన బ్యాక్ బెల్ట్ అనేది కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిషన్ తాలూకు దాన్ని లూజ్ కుట్టు పెట్టుకోవాలన్నమాట. మనం నార్మల్ స్టిచ్చెస్ అది వేస్తాం కదా, అలా కాకుండా లూజుగాని పెట్టుకొని లూజ్ స్టిచ్చెస్ అయితే వెయ్యాలి. మనం ఆ తర్వాత మళ్ళీ ఈ స్టిచ్ అయితే విప్పేస్తాము, మళ్ళీ చేతికుట్లు వేసుకుంటాం కనుక లూజ్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్ చేస్తాము. దానికోసం ఈ విధంగా షోల్డర్ని అయితే ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి కింద నడుము దగ్గర అయితే స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఆ స్ట్రైట్గా వచ్చిన ప్లేస్లోనే మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి. దానికోసం స్టార్టింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు 3.5 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు బ్యాక్ డాట్స్ కోసం. ఈ విధంగా నేను ఇక్కడైతే పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక 4 ఇంచులు అయితే పెట్టాను. ఈ విధంగా స్టార్టింగ్ రఫ్ చేసుకొని చివరిన ఈ విధంగా క్రాస్గా లైన్ రావాలన్నమాట. క్రాస్గా స్టిచ్ చేసుకోండి. నేనైతే రెండు వైపులు కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవైపునే చూపించాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులు కూడా బ్యాక్ డాట్స్ని అయితే సగానికి షోల్డర్ని ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే స్టిచ్చెస్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, దానికోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఒరిజినల్ సైడ్ అనమాట, శారీ తాలూకా ఒరిజినల్ సైడ్ కింద వైపు పెట్టుకోండి. అలానే నెక్స్ రెండు కూడా ఎదురెదురుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి, అంటే కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు ఇలా ఉండాలన్నమాట ఎదురెదురుగా. అలానే మనం దానిపైన లైనింగ్ పీసెస్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. అవి కూడా మనకి ఎదురెదురుగానే ఉండాలి. ఈ విధంగా పెట్టుకున్నాక స్టిచ్చెస్ని ఒక దాన్ని ఒక సైడ్కి పెట్టేసి ఇంకో దాన్ని ఈ విధంగా నెక్ దగ్గర నుంచి కూడా చుట్టూ ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకోండి.
ఒక బ్లౌజ్ పీస్కి అయితే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ వేసుకోవాలన్నమాట స్టిచ్చెస్. ఇంకొక బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి షోల్డర్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలా మొత్తం అయితే చుట్టూ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ని కూడా స్టిచ్ చేసుకోండి, లైనింగ్ పీసెస్ని. నేను ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాకైతే ఎక్స్ట్రాగా ఉండే పార్ట్ అంతా కట్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా, మనకి నెక్ 2 ఈ విధంగా ఎదురెదురుగా వచ్చాయి. ఇప్పుడు ఒక దానిపైన ఒకటి ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపించానో శారీ పీసు ఇలా ఎదురెదురుగా ఉండాలన్నమాట. పైకి మనకి లైనింగ్ పీస్ అనేది కనిపించాలి. ఈ విధంగా అయితే పెట్టుకోండి. అలానే నెక్కలు 2 ఒకవైపే ఉండాలి, ఆమ్ రౌండ్ 2 ఒకవైపు ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మీరు షోల్డర్ విత్ ఎంత అయితే పెడతారో అంత అయితే పెట్టుకోండి. నేను 3.5 పెట్టాను కనుక 3.5 అయితే కాజాపట్టి అవి ఉన్నాయి కదా, ఉక్స్ పట్టి కాజాపట్టి, అక్కడ నుంచి ఆ లైన్ వరకు 3.5 పెట్టాను. అక్కడ నుంచి మెయిన్ డాట్ కొట్టడం కోసం పావు తక్కువ 3 అనమాట, పావు తక్కువ 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇంకా కాజాపట్టి సైడు డాట్ కొట్టడం కోసం సగానికి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్కి కొంచెం కిందకైతే మార్క్ చేసుకోండి. అలానే ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా రౌండ్ తిరిగే ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకొని వాటికి ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే ఇచ్చుకోండి. చాలామందికి ఇక్కడే మనకి కప్ సైజ్ అది సరిగ్గా రాదనమాట. ఈ విధంగా కానీ మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసి ఒకసారి చూడండి, స్టిచ్ చేసి ఖచ్చితంగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనం ఎక్కువ లైన్స్ అవి ఇవి డ్రా చేసి వేయకుండా నార్మల్గా ఈ విధంగా చిన్న మార్కింగ్స్ ఇచ్చుకొని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా 2 మెయిన్ డాట్ కోసం ఫస్ట్ మనం 2 టక్స్లు పెట్టుకున్నాం కదా, ఆ 2 టక్స్లని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోండి. పట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్నైతే మనం ఇంచెస్ అనేది ఇన్నే పెట్టాలని ఏమి ఉండదు. 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, పావు తక్కువ 3 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే పావు తక్కువ 3 అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా వేయాలి. అలానే రఫ్ చేసుకోండి స్టార్టింగ్ చివరన. ఈ విధంగా క్రాస్గా అయితే మార్జిన్ అదే లైన్ అయితే స్టిచ్ అయితే వేయాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఈ విధంగా కానీ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇప్పుడు కాజాపట్టి వైపు అనమాట, కాజాపట్టి వైపు లైన్ కూడా స్ట్రైట్గా పట్టుకోవాలి. మనము ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ఎక్కువ మనం స్టిచ్ చేయకుండా మనకు పాదం వరుసలో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా సేమ్ మనం మెయిన్ డాట్కి ఎంతైతే పెట్టామో అంతే పెట్టుకోండి. ఇది కూడా సన్నగా అయితే క్రాస్గా స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకోండి. ఈ విధంగా కాజాపట్టి వైపు అయిపోయిన తర్వాత ఆమ్ రౌండ్ వైపు అనమాట, ఆమ్ రౌండ్ వైపు కూడా మనం కరెక్ట్గా రౌండ్ తిరిగే ప్లేస్లో అయితే డాట్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఆ ప్లేస్లో ఇలా పట్టుకొని మనం మెయిన్ డాట్ అయితే కుట్టాం కదా ఫస్ట్, ఆ మెయిన్ డాట్ దగ్గర కొంచెం ఉగ్గులు వచ్చినట్టు పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఇలా పట్టుకొని పాదం కింద పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ విధంగా కుట్టాము. దీన్ని కొద్దిగా ఈ విధంగా ఉగ్గులు టైప్ ఇలా పట్టుకుంటే మనకి స్ట్రైట్గా ఒక లైన్లా వస్తుంది అనమాట, స్ట్రైట్గా వస్తుంది. మనం ఆ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ స్ట్రైట్గా మనకు వచ్చేసింది. ఇది కూడా సేమ్ పాదం వరుసలో అయితే స్టిచ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇది ఇక నేనైతే 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను మార్క్ చేసుకొని. ఇది కూడా సన్నగా ఆ పాదం వరుసలో అయితే స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ అలానే ఎండింగ్లో రఫ్ చేసుకోండి. ఈ విధంగా కానీ మనం మెయిన్ డాట్స్ స్టిచ్ చేసామంటే కప్ సైజు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం షోల్డర్ విత్ అవన్నీ ఎంత పెడతామో దాన్ని బట్టి మనం ఈ మెయిన్ డాట్ కూడా కుట్టుకోవాలి. మీరు 2 వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. నేను ఒకవైపు మాత్రమే చూపించాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షేప్ బెల్ట్స్ అనమాట. దానికోసం మనకి ఎక్స్ట్రాగా ఒక వేస్ట్ క్లాత్స్ ఏవైనా ఒక 2 పీసెస్ అయితే తీసుకోండి. నా దగ్గర లైనింగ్ పీసెసే ఒక 2 ఉంటే ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాను. ఫస్ట్ వేస్ట్ క్లాత్ని పెట్టుకొని దానిపైన మనం లైనింగ్ పీస్ని అయితే పెట్టుకోండి. దానిపైన శారీ తాలూకు పీసు ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపు ఉండాలన్నమాట, లైనింగ్ వైపు ఒరిజినల్ పీస్ అనేది ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని సన్నంగా స్టిచ్ అయితే వేసుకోండి 3 కలిపి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నంగా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ వేస్ట్ క్లాత్ అనేది నా దగ్గర ఆల్రెడీ వేరే పీస్ ఉంటే అదైతే యాడ్ చేశాను. కాటన్లో తీసుకుంటే మంచిదనమాట, మంచిగా వస్తుంది. రెండోది కూడా సేమ్ అంతే, దారం కట్ చేయకుండా డైరెక్ట్గానే అది స్టిచ్ చేసిన తర్వాత దానిపైన సేమ్ ఇలానే అనమాట, ముందుది ఎలా అయితే కుట్టారో సేమ్ అలానే వేస్ట్ క్లాత్, లైనింగ్ పీసు, శారీ మీద పీసు. శారీ మీద పీస్ వచ్చేసరికి
ఒరిజినల్ సైడ్ అనేది లైనింగ్ పీస్ వైపు ఉండాలి. ఆ విధంగా స్టిచ్ చేసుకొని దారం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కట్ చేయకుండా ఈ విధంగా సైడ్కి తీసుకోండి. శారీ పీస్ను తీసేసి లైనింగ్ పీసు వేస్ట్ క్లాత్ అనేది ఈ విధంగా కిందకి పెట్టేసి సైడ్న సన్నంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనకి ఆ లైనింగ్ పీసు అదంతా కనిపించకుండా కింద వైపుకి ఈ విధంగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా ఒక సన్నంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా కానీ మీకు నేను ఇలా క్లియర్గానే చూపించాను, ఎక్కడ కట్ చేయడం అలా చేయకుండా. మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ విధంగా సన్నంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఒక పాదం వరుసలో చివరన కుట్టుకోండి. 2 పీసెస్ ఇదే విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసిన పక్కనే ఇంకొక పాదం వరుసలో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిఫ్గా నీట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి. దానివల్ల మంచిగా మనం కుట్టేటప్పుడు కూడా ఇది అవ్వకుండా ఉంటాయి పీసెస్ అవన్నీ కూడా. కనుక ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఒక పాదం వరుసలో ఎక్స్ట్రాగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా లైనింగ్ పీసెస్ సేప్ బెల్ట్ 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా శారీ పీస్ ఇలాగా ఉండేటట్టు ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో ఆ విధంగా అయితే సేప్ బెల్ట్ని అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని 2 సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు సేప్ బెల్ట్ రౌండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఒక చివరన వచ్చేసరికి 3 ఇంచులు కరెక్ట్గా పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. ఇంకొక చివరన వచ్చేసరికి పావు తక్కువ 3 అనమాట, 2.5 ఇంచులు ఇలా పెట్టుకోండి. మధ్యలో మిడిల్లో వచ్చేసరికి 2.5 ఇంచులు అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాక కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా. అలానే మనం 3 ఇంచులు పెట్టాం కదా, ఆ వైపున చిన్న మార్కింగ్ పెట్టుకోండి. మనం 3 ఇంచులు పెట్టింది మనకి కాజాపట్టి ఉక్స్ పట్టి వైపు వస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా 3 ఇంచులు పెట్టిన వైపు ఒక మార్క్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఈ రౌండ్ ఏ విధంగా అయితే షేప్ ఇచ్చామో అదే విధంగా కట్ చేసేయండి. ఇది ఏ సైజు వాళ్ళకైనా సెట్ అవుతుంది అనమాట. ఈ సైజు ఆ సైజు కాకుండా ఏ సైజు వాళ్ళైనా సేమ్ ఈ లెంత్ పెట్టుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 3 ఇంచులు పెట్టిన వైపు ఈ విధంగా చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇలా మనం తీసేటప్పుడు ఈ టక్స్లు పెట్టింది అనేది మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు వస్తుంది అనమాట. అలానే మనం ఇక్కడ బ్లౌజ్కి కూడా నెక్స్ 2 ఈ విధంగా పెట్టుకొని ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు వచ్చేటట్టు ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేయండి. మళ్ళీ అటుదిట్టు అయిపోతాయి. నేను ఇక్కడైతే ఇన్విజిబుల్గా నేను నేర్చుకునేటప్పుడే ఈ విధంగా నేర్చుకున్నాను అనమాట. అది ఎలా కుట్టాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ అనేది ఒరిజినల్ పై వైపున ఇక్కడ నేను చూపించిన విధంగా సేమ్ పెట్టండి. పెట్టి మనం సపరేట్గా లైనింగ్ పీస్ తీసేసి శారీ పీసు అలానే ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసిన పీస్ని ఈ విధంగా 3 కలిపి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ పీస్ అనేది మనం స్టిచ్ చేయము, అది సపరేట్గా సైడ్కి తీసేసి ఈ 2 అలానే బ్లౌజ్ పీస్ ఈ 3 కలిపి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అలానే మెయిన్ డాట్ వచ్చేసరికి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చులు అలాంటివన్నీ కూడా ఈ షేప్ బెల్ట్ లోపల వైపుకి కనిపించవు అనమాట. అన్నీ లోపలికి ఉండిపోతాయి, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇది మీకు కొద్దిగా డిఫికల్ట్ చూసేటప్పుడు అలా కనిపిస్తుంది, కానీ మనం ఫస్ట్ ఇదే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట, నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నంగా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్ పైన పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసింది అలానే ఈ లైనింగ్ పీస్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ షేప్ బెల్ట్ పైన పెట్టుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఆ పీసు అలానే లైనింగ్ పీస్ మనం స్టిచ్ చేయలేదు కదా, సైడ్కి పెట్టేసాము. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ చివరన కొద్దిగా ఇలా మెల్లగా పట్టుకొని తీస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట. అలానే ఇలాగ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది, అలానే నార్మల్గా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు ఎవరిదైతే స్టిచ్ చేస్తున్నానో ఆవిడే సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా, అది బ్లౌజు. ఇంకా ఆ బ్లౌజ్లో ఎలా ఉన్నదైతే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనకి బయటికి కనిపిస్తుంది కదా, దాన్ని ఈ విధంగా మెల్లగా బయటికి లాగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ అంతా కూడా మనకి లోపల వైపు స్టిచ్చెస్ కానీ అసలు ఏం కనిపించవు, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అసలు లోపల వైపు స్టిచ్చెస్ అయితే ఏం ఉండవు. ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఈ విధంగా కానీ మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుంటే
ఇప్పుడు నేను ఆవిడది ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆవిడది అదైతే చూపిస్తున్నాను. ఇంకా పై వైపునైతే ఈ విధంగా ఉంటుంది. లోపల వైపున ఇగోండి ఇక్కడ చూసారు కదా, ఈ స్టిచ్చెస్ అవన్నీ కూడా బయటకు ఉండిపోయావన్నమాట. ఇక్కడ మనకు అవి ఉండవన్నమాట, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, నీట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను నేర్చుకునేటప్పుడే ఆ విధంగా నేర్చుకున్నాను. స్టార్టింగ్ మనకు చూసేటప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కొద్దిగా కష్టంలా అనిపిస్తుంది, కానీ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. ఇంక ఇదే విధంగా మీరు రెండు వైపులు కూడా స్టిచ్ చేసుకోండి. షేప్ బెల్ట్ని అయితే నేను ఒకవైపే చూపిస్తున్నాను. ఇంకా కాజా పట్టి ఉక్స్ పట్టి అనమాట. కొంతమంది ఉక్స్ పట్టి ఎడమ చేతి వైపు ఉంటుంది, కొంతమంది కుడి చేతి వైపు ఉంటుంది. నాకు ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆది బ్లౌజు, ఇంకా ఆవిడది ఎటువైపు ఉందో అటువైపు చూసుకొని నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట. అలానే ఇంక ఈవిడదైతే ఎడమ వైపే ఉండేది ఉక్స్ పట్టి. ఇంక ఈ విధంగా మనం ఉక్స్ పట్టీకి ఆల్రెడీ ఒక ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎడమ వైపు అయితే ఎడమ వైపు, కుడివైపు అయితే కుడివైపు. దాన్ని మనం ఒరిజినల్ సైడ్ని ఈ విధంగా పెట్టుకొని ఉక్స్ పట్టీని ఈ విధంగా ఒక సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సన్నగా స్టిచ్ చేసుకొని షేప్ బెల్ట్ కింద కొద్దిగా ఉంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. నేను చెప్పేదానికంటే కూడా మీరు ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూస్తేనే అర్థమవుతుంది బాగా కూడాని. ఇంక ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఫోల్డింగ్ని ఈ విధంగా సైడ్కి తీసుకొని టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోండి. మనం వేసిన ఆ స్టిచ్ కూడా బ్లౌజ్ వైపున పడకూడదు అనమాట. మనం యాడ్ చేసిన ఈ లైనింగ్ పీస్ ఉంది కదా ఉక్స్ పట్టి, ఇంకా దానిపైనే పడాలి ఆ స్టిచ్ కూడా, మనం ఇప్పుడు వేస్తున్న స్టిచ్. ఈ విధంగా వేసుకున్నాక మనకు ఉక్స్ పట్టి అనేది లోపలికి ఉండిపోద్ది, బయటికి కనిపించదు. సో మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసాం కదా, దాని వైపుకి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసి పూర్తిగా మనం లైనింగ్ పీస్ అనేది బయటికి కనిపించకూడదు. ఉక్స్ పట్టిది మనకు బయటికి కనిపించదు కనుక ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే ఉక్స్ పట్టీని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా కాజా పట్టీ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టీ జాయిన్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు అనమాట మనం జాయిన్ చేసుకోవాలి. కాజా పట్టీ కూడా చూపించాను మీకు, ఇక్కడ ఎలా జాయిన్ చేశాను అనేది కూడా, కాజా పట్టీ ఎలా జాయిన్ చేశాను అనేది కూడా మీకు చూపించాను. అలానే చివరిలో రఫ్ చేసుకోండి, కుట్లు అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉక్స్ పట్టీని అయితే జాయిన్ చేసుకోండి. మనము స్టిచ్చెస్ వేసుకున్న దాన్ని బట్టే నీట్గా ఫినిషింగ్ అది వస్తుంది అనమాట. థ్రెడ్స్ అవన్నీ ఇది లేకుండా చూసారు కదా, ఇక్కడ నీట్గా వచ్చింది. అలానే ఆ చివరల్లో కానీ ఏదైనా ఎక్స్ట్రాగా క్లాత్ అది వస్తే సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉక్స్ పట్టి జాయిన్ చేస్తాను. ఇప్పుడు కాజా పట్టి జాయిన్ చేయడం కోసం ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున అయితే మనం ఉక్స్ పట్టి ఎలా అయితే జాయిన్ చేసామో సేమ్ అలానే రాంగ్ సైడ్ వైపు అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని ఆ చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వరకైతే ఉపయోగపడుతుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే కటింగ్ వీడియో అనేది కూడా క్లియర్గా పెట్టానమాట, అది ముందు వీడియోలో అయితే ఉంటుంది. అది కూడా నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా కాజా పట్టి కూడా ఈ విధంగా షేప్ బెల్ట్ కిందకైతే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ నుంచి మిగతాది కట్ చేసేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా కింద వైపుకి పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసేసి, ఇది టాప్ స్టిచ్ లాగా ఏం వేయాల్సిన అవసరం లేదు. మనకు ఉక్స్ పట్టి అనేది లోపల వైపుకు ఉండిపోతుంది, కాజా పట్టి అనేది ఈ విధంగా పైకి కనిపించేటట్టు ఉంటుందన్నమాట. దానికోసం ఈ క్లాత్ని మనం సగానికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్చెస్ కనిపించకుండానే ఈ క్లాత్ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి చివరి వరకు కూడా. అలానే ఈ కాజా పట్టి ఉక్స్ పట్టీకి మీరు కావాలంటే శారీలో పీస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాం కదా, వాటితో మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వాటితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ పీస్ కావాలంటే లైనింగ్ పీసు, శారీలో పీస్ కావాలంటే శారీలో పీస్నే జాయిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లైనింగ్ పీస్నే జాయిన్ చేశాను. ఈ క్లాత్ కూడా కొద్దిగా దారాలు అవి ఊడుతూ ఉంటాయి అన్నమాట, దానివల్ల నేను లైనింగ్ పీస్నే వేశాను కాజా పట్టీకి ఉక్స్ పట్టీకి. ఇంక ఈ విధంగా ఆ స్టిచ్చెస్ కనిపించకుండా అటు పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ పెట్టుకొని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకోండి. అలానే ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఆ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని అయితే వేసుకోండి. కాజాలు అవి వేసుకోవడానికి లైన్గా ఒక ఇది తెలుస్తుంది కనుక ఒక స్టిచ్ అయితే పక్కనే వేసుకోండి, ఒక పాదం వరుసలో అయితే వేసుకోండి. ఈ విధంగా మనకి కాజా పట్టి ఉక్స్ పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడితో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మెడ పీస్లు అలానే హ్యాండ్స్ అవన్నీ ఎలా జాయిన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. అలానే ఈ విధంగా 2 కాజాపట్టి ఉక్స్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండిటిని కూడా ఈ విధంగా సమానంగా ఉన్నాయా లేనిది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడైతే ఉక్స్ పట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. ఆ ఎక్స్ట్రాగా వచ్చిన కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ చివరి వరకు కట్ చేయకుండా ఓన్లీ ఆ చిన్న పీస్ని మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చూసుకోండి. మళ్ళీ మనం ఉక్సులు కాజాలు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. కనుక స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని నేను ఇక్కడ మళ్ళీ మీకు చెక్ చేసి అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, సమానంగా అయితే వచ్చాయి. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఉక్స్ పట్టి కాజాపట్టి అయిపోయిన తర్వాత దానికోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ సైడ్ ఈ విధంగా పైకి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందకి పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ని అయితే స్టిచ్ చేసుకోండి. షోల్డర్స్ రెండు కూడా సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం పెట్టిన ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా, అది కూడా ఉక్స్ పట్టి కాజాపట్టి ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి నెక్ పార్ట్ వైపు నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్ వైపు కొద్దిగా రఫ్ చేసుకోండి. ఈ విధంగా 2 షోల్డర్స్ని కూడా స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా షోల్డర్స్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే స్టిచ్ చేయాలి. మనకి కొద్దిగా క్లాత్ అటు ఇటు అవ్వడం అవుతాయి అన్నమాట. కనుక నెక్ వైపు నుండే సమానంగా ఉండేటట్టు పెట్టయితే స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈ విధంగా నెక్ వైపు నుంచే 2 షోల్డర్స్ని కూడా స్టిచ్ చేశాను. నెక్ వైపు డబుల్ స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకోండి. ఈ విధంగా అయితే షోల్డర్ జాయింట్ అయితే చేసుకున్నాను. మీరు కావాలంటే టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే టాప్ స్టిచ్ ఏం వేయట్లేదు. ఇక్కడ మనం మెడ పీస్ అది జాయిన్ చేసి హ్యాండ్స్ అవి జాయిన్ చేసేటప్పుడు నార్మల్ అయిపోతాయి కనుక టాప్ స్టిచ్ అయితే నేను వేయట్లేదు. అలానే ముందు వీడియోలో కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఈ మెడ పీస్ కోసం క్రాస్ పీస్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఆ పీస్ని అయితే ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఆ 2 పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ జాయిన్ చేసుకున్నాక మొత్తం ఒక స్ట్రిప్ లాగా మొత్తం జాయిన్ చేసుకోవాలన్నమాట. అలానే ఎక్స్ట్రాగా మనకి స్టిచ్చెస్ వేసిన ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపుకే వచ్చేటట్టు అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే జాయిన్ చేశాను. అన్నీ కూడా ఒకవైపుకే ఉండాలన్నమాట. మనం ఎక్స్ట్రాగా ఖర్చులు వస్తాయి కదా, అదంతా కూడా ఒకవైపుకే ఉండాలి. ఈ విధంగా అయితే స్ట్రిప్లా జాయిన్ చేసుకొని ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం బ్లౌజ్ తాలూకు ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టుకోండి. అలానే ఎక్స్ట్రాగా ఈ ఖర్చులు అయితే ఉన్నాయి కదా మనం స్టిచ్చెస్ వేసినవి, అవనేవి పైకి పెట్టుకొని ఈ విధంగా ఒక చివరనైతే కాజాపట్టి కింద లేదంటే ఉక్స్ పట్టి కింద, మనం కాజాపట్టి ఉక్స్ పట్టి ఏ సైడ్ అయితే జాయిన్ చేస్తామో వాళ్ళకి ఒక్కొక్క విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉక్స్ పట్టి పెట్టాను కనుక ఇక్కడ నాకు ఉక్స్ పట్టి నుండి ఈ విధంగా జాయిన్ చేసుకోవడానికి అవుతుంది. కిందకి కొద్దిగా ఫోల్డ్ చేసి ఈ విధంగా చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకోండి. అదేవిధంగా మనం జాయిన్ చేసిన షోల్డర్ అయితే ఉంది కదా, అది అనేది బ్యాక్ పార్ట్ వైపుకి రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండకుండా బ్యాక్ పార్ట్ వైపుకి అయితే ఆ ఖర్చులు అనేవి ఉండాలి. ఇంక ఈ చివరిని కూడా మిగతా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసి దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయండి. చివరిని కొద్దిగా రఫ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చిన్న చిన్న టక్స్లు అయితే ఇచ్చుకోవాలి. అలానే మనం స్టిచ్ చేసిన ఇప్పుడు ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు అనమాట. ఆ స్టిచ్ కట్ అవ్వకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఘాట్ల టైపు టక్స్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా సైడ్కి తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చిన్న పీస్ ఉండేటట్టు మీరు చేతి కుట్లు వేస్తే హెమ్మింగ్ చేస్తే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే మిషన్ కుట్టు డైరెక్ట్ వేస్తామంటే మొత్తం లోపలికి వెళ్ళేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ బ్లౌజ్కి హెమ్మింగే, ఆవిడ ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా హెమ్మింగ్ ఉంది కనుక ఈ బ్లౌజ్కి అయితే హెమ్మింగే చేస్తున్నాను. దానికోసం నేను ఈ విధంగా చిన్నగా ఒక లైన్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. మనకి ఇప్పుడు కనిపిస్తున్న లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్నే ఇవ్వండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చివరి వరకు అయితే స్టిచ్ చేస్తాను. ఎక్స్ట్రాగా మనకి ఈ పీస్ ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసేయండి. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు
ఆ లైనింగ్ పీస్ అనేది కనిపించకుండా లోపల వైపుకి ఈ విధంగా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. నేను ఫైనల్గా బ్లౌజ్ అది అయిన తర్వాత హెమ్మింగ్ అదంతా చేసిన తర్వాత కూడా చూపించాను. ఈ విధంగా మెడ పీస్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ని అయితే కుట్టుకోవాలి. హ్యాండ్స్ అలానే ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి. ఇంకా ఈ హ్యాండ్స్కి కూడా శారీలో క్లాత్కి అలానే నార్మల్ లైనింగ్ పీస్కి కూడా జాయింట్స్ అయితే పడ్డాయి అనమాట ఈ బ్లౌజ్కి. ఇంకా నేను అవి ఎలా జాయిన్ చేస్తున్నానో కూడా ఇక్కడ చూపిస్తున్నాను. లైనింగ్ పీస్కి ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రాగా ఒక చిన్న పీస్ని తీసుకొని ఈ విధంగా పై వైపుకి పెట్టుకొని చివరన ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని మనం ఈ లైనింగ్ పీస్కి ఏంటంటే మనం ఒకవైపే జాయిన్ చేయాల్సి ఉంటుంది. రెండు వైపులా అవసరం లేదు, ఒకవైపే జాయిన్ చేసాము. ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. మనం స్టిచ్ చేసిన దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ని అయితే వేసుకోండి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకొని మనం ఆల్రెడీ ఒకవైపే కనుక సగానికి ఫోల్డ్ చేసేసి ఇంకొక వైపు ఏ లెంత్లో అయితే సేమ్ ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ని కూడా క్లాత్ని అయితే జాయిన్ చేసుకోండి. నేను ఒక హ్యాండ్ తాలూకా క్లాతే చూపిస్తున్నాను అనమాట. ప్రతిది కూడా ఒకటే చూపించాను, రెండు అయితే వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది. ఈ విధంగా అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి, సేమ్ అదే షేప్లో వచ్చేటట్టు. ఈ విధంగా నేను రెండు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. మెయిన్ క్లాత్ ఎక్కువగా వస్తే జాయింట్స్ పడవు అనమాట. ఇక్కడ క్లాత్ తక్కువే, అలానే బ్లౌజ్ కూడా పెద్ద సైజు బ్లౌజు కనుక ఈ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ అయితే వేస్తున్నాను, పడుతున్నాయి. దానికోసం నేను ఈ లైనింగ్ పీస్కి స్టిచ్ చేసినట్టు జాయింట్స్ అవి ముందు స్టిచ్ చేయకుండా తొందరగా అయిపోయేటట్టు ఈ విధంగా ఫస్ట్ అయితే నార్మల్గా బ్లౌజ్ మనం హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో ఆ విధంగా చేసేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ తాలూకా రైట్ పీస్ అనేది కింద వైపుకి పెట్టుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టుకొని లైనింగ్ పీస్ తాలూకు మనం ఎక్స్ట్రాగా ఇప్పుడు క్లాత్ అయితే యాడ్ చేసాం కదా, దానికి ఉండే స్టిచ్చెస్ అనేవి పైకి పెట్టుకొని ఈ విధంగా చివరిన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మీరు రెండు బ్లౌజ్ పీసులకు కూడా ఇదే విధంగా జాయింట్స్ అయితే చేసుకోండి. నేను ఒక్కొక్క దానికే చూపిస్తున్నాను. ఎక్స్ట్రాగా మనకి ఏదైతే ఉందో క్లాత్ కనిపిస్తుంది కనుక నేను ఇలా రివర్స్ చేసి అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి పైన ఒక లైనింగ్ పీస్ అనేది కింద వైపుకి వెళ్ళిపోయేటట్టు ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని లైనింగ్ పీస్ కింద వైపుకి ఈ విధంగా పెట్టుకొని పైన ఒక టాప్ స్టిచ్ని అయితే ఈ విధంగా వేసుకోండి. చివరన మనం ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నార్మల్గా అయితే మనం ఇప్పుడు లైనింగ్ పీస్కి ఎలా అయితే జాయిన్ చేసామో సేమ్ అలానే కూడా శారీ పీస్కి సరిపోతే అలానే జాయిన్ చేస్తారు. అలా కంటే ఇలా చేసుకుంటే టైం మిగులుతుంది అనమాట, తొందరగా పని అయిపోద్ది. ఈ విధంగా సైడ్న ఒక స్టిచ్ అయితే వేసుకొని మొత్తం మనకి లైనింగ్ పీస్ ఎంతవరకు అయితే ఉందో శారీ పీస్ ఎంతవరకు అయితే ఉందో అలా చుట్టూ కూడా స్టిచ్చెస్ అయితే వేసేయండి. లైనింగ్ పీస్తో శారీ పీస్తో సమానంగా లైనింగ్ పీస్కి కూడా స్టిచ్చెస్ అయితే వేసేయండి. ఇక్కడ చూపిస్తాను ఎలా స్టిచ్చెస్ వేసాను అనేది. చుట్టూ కూడా బ్లౌజ్కి స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనకి ఎంతైతే సరిపోలేదో దాన్ని అయితే యాడ్ చేసుకుంటాము. ఇవ్వండి ఇక్కడ శారీ పీస్ ఎంతవరకు ఉందో సేమ్ అంతవరకే స్టిచ్చెస్ అయితే వేసుకోండి చుట్టూ కూడా. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. బ్లౌజ్ కటింగ్ వీడియో అలానే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను. కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో అయితే పెట్టాను అనమాట. కటింగ్ వేరు స్టిచ్చింగ్ వేరుగా వీడియోస్ అయితే పెట్టాను. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూసి లైక్ చేయండి. ఇంకా హ్యాండ్ అయితే ఈ విధంగా చుట్టూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ అయితే చేసుకోండి. మనకు శారీ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఈ విధంగా చివరి వరకు వేసుకున్న తర్వాత చివరిన రఫ్ చేసుకొని మనకు శారీ క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే కనిపిస్తుందో దాని అంతటినీ కూడా కట్ చేసేయండి. ఇక్కడ ఈ శారీ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ పీస్ అంతా కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి సైడ్లో అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా మనం శారీ పీస్ని అయితే జాయిన్ చేయాలి. మనం ఆ జాయిన్ చేసిన పీసెస్ కూడా చాలా వరకు స్టిచ్చెస్ లోపలికే మనం సైజు చేస్తాం కదా, అప్పుడు స్టిచ్చెస్ లోపలికి అయితే వెళ్ళిపోతాయి, కనిపించదు.
కాకపోతే ఇక్కడ నేను చెప్పాను కదా ఈ బ్లౌజ్ కొద్దిగా పెద్ద సైజ్ది అనమాట. కనుక కొన్ని బయటికి కూడా ఉండేవి, కాకపోతే అంత ఎక్కువ కనిపించదు అనమాట మనం నీట్గా జాయిన్ చేసుకుంటే. అలానే డిజైన్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకొని జాయిన్ చేసుకోండి. ఇక్కడ నేను పెడుతున్న ఈ డిజైన్ అయితే కొద్దిగా అడ్డగా పెట్టాను. ఇలా పెట్టడానికి క్లాత్ అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. క్లాత్ కూడా లేదు, చాలా తక్కువ క్లాత్ వచ్చింది శారీ మీదది. కనుక నేను అడ్డంగా పెట్టాను. ఇవి స్టిచ్చెస్లోకి పోయాయి అనమాట, కొద్దిగా కనిపించాయి బయటికి. ఇంకా అవి కూడా మనకి హ్యాండ్ కింద వైపున అయితే ఉండిపోతాయి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శారీ పైన పెట్టుకొని పాదం వరుసలో స్టిచ్ చేసుకొని దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ని అయితే వేసుకోండి. ఇది నేను శారీ పీస్ని అయితే నార్మల్గా అయితే చాలా విధాలు ట్రై చేశాను శారీ పీస్కి జాయింట్స్ అవి పడకుండా. కాకపోతే క్లాత్ అయితే పూర్తిగా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. క్లాత్ చిన్నది, అలానే బ్లౌజ్ కూడా 40 సైజ్ కూడా కాదనమాట, 44 సైజు. సో ఎక్స్ట్రాగా అయితే పడతాయి స్టిచ్చెస్ అవన్నీ కూడా, క్లాత్ అయితే సరిపోదు. ఇంకా దానివల్లే స్టిచ్చెస్ అయితే ఇక్కడ వేస్తున్నాను. నార్మల్గా మనకి 40 సైజ్ బ్లౌజ్ ఇలాంటివి అయితే శారీ పీస్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అవి చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ బ్లౌజ్ పీసు చిన్నగానే వచ్చింది శారీలో పీసు, దాంతోపాటు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక కొద్దిగా ఇదైందనమాట, సరిపోలేదు. ఇంక ఇక్కడ చూపించిన విధంగా మనకి లైనింగ్ పీస్ ఎంతవరకు అయితే ఉందో దాంతో సమానంగా స్టిచ్ చేసి వేసుకొని ఎక్స్ట్రాగా ఇప్పుడు ఉండే ఈ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఒకేసారి పని తేలిపోతుంది. మళ్ళీ ఆ శారీ పీస్ని ఒకసారి జాయిన్ చేసుకొని ఇలా చేసే కంటే కూడా ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఇంక ఈ విధంగా అయితే సైడ్ ఉండే ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసి మీరు ఇదే విధంగా ఈ శారీకి ఒక బ్లౌజ్కి ఇంకొక వైపుని కూడా జాయింట్ చేసుకోండి. అలానే ఇంకో బ్లౌజ్కి కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోండి. నేను ఒక వైపును మాత్రమే చూపించాను. నేను ఇక్కడైతే రెండు వైపులో కూడా బ్లౌజ్కి అయితే ఈ విధంగా జాయింట్స్ అయితే వేస్తానమాట. ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోండి. నేను ఇక్కడ రెండు చూపిస్తున్నాను అనమాట, రెండిట్లకి వేస్తానని చెప్పి. ఈ విధంగా మెయిన్ క్లాత్ని ఇప్పుడు దీనికి మనం లోతు తీయాలి కదా, దానికోసం మెయిన్ క్లాత్ ఫస్ట్ ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలా పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. దీనిపైన ఈ విధంగా మళ్ళీ ఇంకొక హ్యాండ్ తాలూకా ఒరిజినల్ సైడ్ అనేది కిందకు ఉండేలా పెట్టుకోండి. రెండు మిడిల్ టక్సెస్ అనేవి సమానంగా ఉండాలన్నమాట. ఒక సైడ్ని మనం లోతు తీస్తాము, దానికోసం 1.5 ఇంచులు ఒక చివరన పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. అలానే మిడిల్ టక్స్ మనం ఆ మధ్యలో టక్స్ ఉంది కదా, దానికి ఈ మార్కింగ్కి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని అది ఒక 30 ఇంచు ఉండేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ మనకి హ్యాండ్ ఏ షేప్లో అయితే రౌండ్ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో ఈ మార్కింగ్ టచ్ అయ్యేటట్టు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని ఆ క్లాత్ని అయితే కట్ చేసేయండి. మనం ఈ లోతు తీసిన ఈ క్లాత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ వైపు అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉన్నాం కనుక ఆ స్టిచ్చెస్ అయితే పోతాయి కనుక మళ్ళీ ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఈ విధంగా చిన్నగానే కట్ చేయండి, మరీ ఎక్కువ తీసేయకూడదు అనమాట. విధంగా ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేసి చూపించానో సేమ్ అదే విధంగా ఇవన్నీ మనకి షేప్ కూడా ఈ విధంగా రావాలన్నమాట. ఇక్కడ మిడిల్లో అయితే ఒక టక్స్ పెట్టుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ వైపు వెళ్ళాలని అర్థం అనమాట ఈ మిడిల్లో టక్స్ పెట్టుకునేది. ఇప్పుడు ఈ ఓపెన్ అయిపోయింది కదా, దీనిపైన ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ అయితే లోతు తీయడం అలానే జాయింట్స్ వేయడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు వీటిని బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి. మీరు రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఈ విధంగా నేను రెండు హ్యాండ్స్కి కూడా స్టిచ్చెస్ వేసేసి లోతు అవి తీస్తాను కదా. ఇప్పుడు బ్లౌజ్ని ఒరిజినల్ సైడ్ అనేది ఈ విధంగా పై వైపుకి పెట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకునేటప్పుడు మనకి లోతు తీసింది అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు బ్యాక్ పార్ట్ వైపు వచ్చిందనమాట. అంతే ఈ బ్లౌజ్ కాదని, ఈ హ్యాండ్ కాకుండా ఇంకొక హ్యాండ్ పెట్టాలని అర్థం. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ విధంగా మిడిల్లో పెట్టుకునేటప్పుడు మనం లోతు తీసిన ఆ టక్స్ పెట్టింది అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి అయితే వెళ్ళాలి. అలానే మనం మిడిల్ టక్స్ అలానే షోల్డర్ తాలూకా స్టిచ్ జాయింట్ ఉంది కదా, అది ఒకే దగ్గరలో ఉండాలన్నమాట. ఒకే ప్లేస్లో పెట్టుకొని ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ అయితే చేసుకోండి. ఎక్కువ లాగడం అలా చేయకుండా నార్మల్గా ఫ్రీగానే స్టిచ్ చేసుకోండి. నాకు ఇక్కడైతే ఆమ్ రౌండ్ కంట బ్లౌజ్ పీస్ నాది ఎక్కువగానే ఉండేది, జాయింట్లు కూడా పడినాయి కనుక క్లాత్ అయితే ఎక్స్ట్రాగానే ఉందన్నమాట రెండు వైపులు.
మనకి ఆమ్ రౌండ్ కంటే కూడా ఎప్పుడు కూడా మీకు ముందు కటింగ్ వీడియోలో చూపించాను ఎలా కొలుచుకోవాలి ఎలా ఏంటనేది కూడా, అది వీడియోలో అయితే ఉంటుంది చూడండి. స్టిచ్చింగ్ వీడియో చూసిన వాళ్ళు, కటింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకొని చివరి వరకు అలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా. దీన్ని కూడా మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకొని షోల్డర్ లైన్ వరకు స్టిచ్ చేసుకొని ఇంకా ఆపేయాలి. రెండు వైపులు కూడా డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇదిగోండి షోల్డర్ లైన్ వరకు స్టిచ్ వేసుకొని ఇంక ఇక్కడైతే ఆపేయండి. ఈ విధంగా అయితే హ్యాండ్ జాయింట్ రెండు వైపులు కూడా మీరు ఇదే విధంగా అయితే చేసుకోండి. నేను ఒకవైపే చూపించాను. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకోండి. అలానే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక పాదం వరుసలో స్టిచ్చెస్ అయితే వేసుకోండి. అలానే ఎక్స్ట్రాగా ఉండే ఈ బ్లౌజ్ పీస్ తాలూకు ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా నేను సమానంగా అయితే కట్ చేసేస్తున్నాను, ఆమ్ రౌండ్తో సమానంగా. ఇంక ఈ విధంగా అయితే నేను రెండు వైపులు అయితే బ్లౌజు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ని ఈ విధంగా సమానంగా హ్యాండ్స్ అలానే ఈ చివరన పట్టుకొని పాదం కింద పెట్టుకొని నీడిలు ఈ విధంగా ఉండేటట్టు పెట్టుకోండి. మనకి ఆది బ్లౌజ్ అయితే ఇస్తారు కదా, దాని హ్యాండ్ అనేది సమానంగా ఈ విధంగా పెట్టుకోండి, కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకొని కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకొని స్ట్రైట్గా కింద వరకు కూడా అదే మార్కింగ్ స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్కి స్ట్రైట్గా అయితే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట. మనం పెట్టిన మార్కింగ్ కాకుండా పక్కన ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఫస్ట్. తర్వాత మనం పెట్టిన మార్కింగ్ పైన పెట్టుకొని ఇంకా మధ్యలో ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ అయితే వేసుకోండి. అలానే ఈ బ్లౌజ్కి ఖర్చులు కూడా ఎక్కువగా రాలేదన్నమాట, చెప్పాను కదా పెద్ద సైజు బ్లౌజు క్లాత్ తక్కువ అని చెప్పి, కనుక ఖర్చులు కూడా పెద్దగా ఎక్కువేం రాలేదు. ఒక 3 స్టిచ్చెస్ ఇలా వేసేటట్టు మాత్రమే వచ్చాయి, అది కూడా చిన్నగానే. ఈ విధంగా చివరి వరకు అయితే నేను స్టిచ్ చేస్తాను. మీరు ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అయితే చేసుకోండి. మనం హ్యాండ్ జాయింట్ మార్క్ చేస్తాం కదా, హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది లూజు, ఇంకా అలానే స్ట్రైట్గా దాంతో మనం స్ట్రైట్గా కింద వరకు వేసేస్తే కరెక్ట్గా మనకు వస్తుంది అనమాట సైడ్ జాయింట్ కూడా. నేను ఇగోండి ఈ విధంగా అయితే సైడ్ జాయింట్ అయితే చేస్తాను. రెండు వైపులు కూడా ఇదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకోండి. అలానే నేను ఫైనల్గా ఒకసారి మొత్తం ఉక్సులు పట్టి అలానే మెడ పీస్ అదంతా కూడా హెమ్మింగ్ అది చేసిన తర్వాత మీకు ఫైనల్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను బ్లౌజ్ ఎలా ఉందనేది. ఇదిగోండి ఈ విధంగా హెమ్మింగ్ అంతా చేస్తానన్నమాట. ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా వేస్తాను. ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేస్తానన్నమాట. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట సైజు అదంతా కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా కటింగ్ అలానే స్టిచ్చింగ్ ట్రై చేసి అయితే చూడండి, కరెక్ట్గా కుదురుద్ది అనమాట. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.